ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవ, ప్రభు మరి వేరులలో నీ వంటి వాడికుడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు, ఆనందాలకు యోగ్యుడు. పరలోక తండ్రి, పరలోకంలో ఈ రోజులకు పెద్దలు, 4 జీవులు, కోట్లాను కోట్ల దూరులు మానక రాత్రి భవన్లు పరిశుద్ధులు 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 అని పొగడబడుతున్న దేవ, ప్రభు మరి ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా యొక్క ఆయుష్ కాలాన్ని మీరు పొడిగిస్తూ వస్తున్నారు, మీకు వందనాలు. ఈ యొక్క 10వ మాసము ఆఖరి వెడ్నెస్డే, ఆఖరి బుధవారంపై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాసం అంతా కూడా మీరు చేసిన మేలన్నిటికై, చూపిన కృపంతటికై ప్రభు మీకు వెలలేని వందనాలు. ప్రతి విధమైన కీడుల నుండి, అపాయాల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు, రక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, సంరక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. అందును బట్టి మీకు వెలలేని వందనాలు. పరలోక తండ్రి, దైవ పుత్రులలో యెహోవా వంటి వాడెవడు అనే మాటకై స్తుతిస్తున్నాను. వేదికలలో నీతో సంపడివుడు అనే మాటకై కూడా స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చినారు. మా లోపల మార్పు తీసుకొని వస్తున్నారు. మా లోపల మార్పు తీసుకొని వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, అన్ని విధాలుగా మీరు చేస్తూ వస్తున్న మేలన్నిటికై, యుగాలన్నిటికై స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మా కొరకు ఈ లోకానికి పంపించినందుకు, ఆయన మా కొరకు పొందిన గాయాలను బట్టి స్తోత్రాలు. ఆయన కొట్టబడడం, విరుగగొట్టబడడం, నలుగగొట్టబడడం, దున్నబడడం ద్వారా ప్రభు మరి అమూల్యమైన రక్తము చిందించడం ద్వారా మా యొక్క పాపాలన్నిటికీ పరిహారం చేసినారు. అందుకై మీకు వెళ్ళలేని వందనాలు. కుమారుణ్ణి నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అనే మాటకై స్తోత్రాలు. పలుకు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ, భూస్థాపన, పునరుత్థానంలో యందు సామాన్యమైన విశ్వాసం ఉంచడం ద్వారా ఎంతో గొప్ప రక్షణని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభు రక్షించుకున్న తర్వాత ఆత్మీయంగా ఎదగడానికి మీరు మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనే ఈ యొక్క నూతన నిబంధన సంఘ దర్శనంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, ఆత్మీయంగా మీరు మమ్మల్ని ఎదిగింపజేస్తున్నారు. ప్రభు మరి మాకు వార కార్యక్రమాలు ఇచ్చినారు, ఆదివారం ఆరాధన ఇచ్చినారు. ప్రభు మరి సిస్టర్స్ మధ్యలో ప్రత్యేకమైన తరగతి మాకు ఇచ్చినారు, పిల్లల మధ్యలో ప్రత్యేకమైన తరగతులు మాకు ఇచ్చినారు. సంఘ వార కార్యక్రమాలను ఇచ్చినారు, సంఘ ప్రార్థనలు ఇచ్చినారు, రాత్రి ప్రార్థనలు ఇచ్చినారు, ఉపవాస ప్రార్థనలు ఇచ్చినారు. మా ప్రార్థనలన్నీ మీరు ఆలోచిస్తున్నారు, జవాబు అనుగ్రహిస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభు మరి బైబిల్ స్టడీ కొరకు ఈ యొక్క సంఘంలో మరి ఆయన యోగోత్సవాల గ్రంథం మేము ధ్యానిస్తున్నాం. షిక్కీము అనే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభు ఈ యొక్క దేవుని మందిరం అనేది పరలోక రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరుస్తుంది అనే మాటకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించాను. ప్రభు ఈ యొక్క శరీర మందిరంలో మరి ఆ పరలోక మందిరానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. మీకు నచ్చని లక్షణాలన్నీ కూడా మా యొక్క నుండి మీరు తొలగిస్తున్నారు. ఆయా పరిస్థితులకు కూడా మీరు తీసుకొని వెళ్తున్నారు. అందుకై కూడా మీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ప్రభు ఈ యొక్క కూడికలు మేము ఆరాధిస్తున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. దినమంతా కూడా మా చేతి పనులలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ప్రభు మరి మోందా తుఫాను, ఆ యొక్క తుఫాను బాధితుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పరలోక తండ్రి, మరి నైనా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నిరాశులైన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నైనా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు కూడా మరి నైనా అధికారుల హృదయాలు మీరు మార్చవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కూడికలు మేము స్తుతితో ఆరంభిస్తున్నాం, ప్రార్థనతో ఆరంభిస్తున్నాం, కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం, ఆరాధనతో ఆరంభిస్తున్నాం. దయచేసి మా మధ్యలో మీరు దిగండి, మా మధ్యలో మీరు సంచరించండి. మీ సన్నిధిని మేము అనుభవించేలాగా ప్రోత్సహించండి. పరలోక తండ్రి, మా గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. అంధకార చీకటి శక్తులన్నీ, చుట్టుపక్కల నుండి వచ్చే డిస్టర్బెన్స్ అన్నింటినీ, కరెంట్ని, మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించినట్టు పెట్టుకుంటున్నాం తండ్రి. నీ మందిరము అతి శృంగారము అని 193 నా దగ్గర ఉన్న సియోన్ గీతంలో
195 కొత్త నెంబరు, 193 పాత నెంబరు. ఈ పాట పాటు మనం ఈ యొక్క గుడిని ఆలోచిస్తాం. మీటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అటు ఇటు చెప్పండి. సో కొంచెం దేవుడి సన్నిధి అంటే వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఇక్కడ వచ్చే 195 పాట కొత్త నెంబరు, 193 పాట పాత నెంబరు. నీ మందిరము అత్యున్నతము, నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరతుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరతుదేవా. నీ రక్తము చిందించి నూతన జన్మనునిచ్చి, నీ రక్తము చిందించి నూతన జన్మనునిచ్చి, స్వాస్థ్యముగా మమ్ము చేసి
పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటిరి తప్ప అని పడవ 464 కొత్త నెంబరు 461 పదం.
మీ సొంత బైబిలే మీరు బైబిల్ పైకెత్తి ఆయన సొంత బైబిల్ ఎత్తారు. అశ్రేష్టం గ్రంథములో ఈ చోట చూసిన ఆదరణయున్నది సుఖాదుఖములో మదనమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. యెహోషువ పుస్తకం ఇందులో 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనము మార్చి చదువుతాం. దాన్ని మాట్లాడుతున్న డిస్టర్బెన్స్ ఏం చేయండి, ఆ చేయవలసింది కానీ అక్కడ ఎక్కడైతే వాక్యం వినండి. యెహోషువ 3వ అధ్యాయం మొదటి 6 వచనాలని మనము మార్చి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటునకు అక్కడ నిలిచిరి. 3 దినముల తర్వాత నాయకుడు పాలెంలో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించింది. 3వ వచనం యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2013 ఏడముండవలెను. మీరు వెళ్ళుకోవ మీరు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మనసులకు సమీపంగా మీరు నడవరాదు. 5వ వచనం యెహోషువ 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిలువున మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడుపుడని యాజకులకు అతడు సెలవిచ్చెను. వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడచింది. చదువుకునే యొక్క దేవుడు మనతో యెహోషువ 3వ అధ్యాయం ఇంకా మనం రాలేదు. షిత్తీము అనే ప్రాంతంలో ఉన్నాం. షిత్తీము అంటే దేవుని మందిరము అని మనం చూసాం. షిత్తీము అంటే దేనికి సాదృశ్యము. ఆత్మీయంగా షిత్తీము అంటే నాకెట్లా అర్థం అవుతుంది. ఇదంతా పాత నిబంధన కాలంలో జరిగిన సంగతులు. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. ఆ కాలంలో వాళ్ళ మధ్యలో జరిగిపోయినాయి. ఆ జరిగిపోయిన వాటి గురించి మాకెందుకు ఇప్పుడు అని ఆలోచించడానికి వీలు లేదు. అట్లా అర్థం చేసుకోవడానికి కూడా అది అర్థం కాదు. దేవుని వాక్యం అనేది ఎప్పుడైనా సరే నువ్వు నేను ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అందుకే షిత్తీము అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం 40 సంవత్సరాల వరకు అంతా ప్రయాణం చేసి లాస్ట్కి షిత్తీముకి వచ్చినారు. సో షిత్తీము అంటే దేవుని మందిరము అని మనము చూసినాం. సో ఈ షిత్తీము అంటే దేవుని మందిరం ఎట్లా అనంటే దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడు. ప్రత్యక్ష గుడారము మీరు నాకు నిర్మించాలా, అది మీ మధ్య మీ మందిరము. ఆ యొక్క మందిరంలో నేను మీ మధ్యలో నివసిస్తాను. నేను మీ మధ్యలో వస్తాను, మీతోని నేను మాట్లాడతాను, మీతోని నేను సహవాసం చేస్తాను. సో దేవుని మందిరం అంటే దేవుడు మన మధ్యలో ఉన్న స్థలం. దేవుని మందిరం అంటే దేవుడు మనతో మాట్లాడే స్థలం. నిజం చెప్పాలంటే దేవుని మందిరానికి వచ్చుట ద్వారానే నేను రక్షణ పొందినాను. దేవుని మందిరానికి నేను కనుక రాకపోతే నేను రక్షణ పొందేమని అసలు. సో చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ మీ. నన్ను నా లోపల మార్పు తీసుకొచ్చే స్థలం ఇది. సో అటువంటి స్థలం గురించి నువ్వు నేను ధ్యానిస్తున్నాం. సరే, మరి నేను మీ మధ్యలోకి వస్తానని దేవుడు మోషేతో చెప్పినాడు. మీతో సహవాసం చేస్తాను, నేను మీతో మాట్లాడతాను. మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని, ఒక మందిరాన్ని నిర్మించండి
ఆ మందిరాన్ని నిర్మించడానికి కావాల్సింది ఏంటి అంటే తుమ్మకర్ర. నువ్వు బలిపీఠం చేసినా సరే తుమ్మకర్రతో చెయ్యు, మందసం చేసినా సరే తుమ్మకర్రతో చెయ్యు. ఆ యొక్క ప్రత్యక్ష చూడడానికి పోల్స్ అంటే పిల్లర్స్ అని అంటాం కదా, ఆ యొక్క పిల్లర్స్ని కూడా స్తంభాన్ని కూడా నువ్వు తుమ్మకర్రతోనే చేయాలి. సో తుమ్మకర్ర అంటే దేవుని మందిరం. సో తుమ్మకర్ర అంటే ఇట్స్ ఏ వుడ్, లేకపోతే దేవుని చేత ఏర్పరచబడిన చెక్క అని అర్థం. దేవుని చేత ఏర్పరచబడ్డ కర్ర. సో తుమ్మకర్ర అంటే ఎప్పుడో కలుగుతున్నామే పాడవాటిలో తుమ్మకర్రతో మందసములు చేయుము, దాని బంగారుతో ఉడికించుము. తుమ్మకర్ర మీరే, తుమ్మకర్ర ఎవరు కాదు మనమే. సో చర్చ్ అంటే మీ పీపుల్. సో వి పీపుల్ ఆర్ చూజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పరచబడ్డ ప్రజలు మనం. మనము సామాన్యులమైన వ్యక్తులం కాదు, జీవం గల దేవుని చేత మనము ఎన్నుకున్న ప్రజలు. ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో వాళ్ళే మనం. సో కాబట్టి తుమ్మకర్రని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే కట్టడానికి. ఏదన్నా తుమ్మకర్ర దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? టు బిల్డ్ ఎ టెంపుల్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనల్ని కట్టడానికి. టు బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, మన యొక్క ఆత్మీయ జీవితాలని కడుతున్నాడు యేసుడు. ఇప్పుడు ఈ యొక్క మందిరంలో, ఈ మందిరానికి రావడం ద్వారా నిన్ను నన్ను ఆత్మీయంగా ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కడుతున్నాడు. నా యొక్క శరీర జీవితాన్ని నేను ఎట్లా కట్టుకుంటాను? నా కెరియర్ని నేను కట్టుకుంటాను కదా. ఐ విల్ బిల్డ్ మై కెరియర్. నా కెరియర్ని నేను కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటాను. అదే కదా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కడుతున్నాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కడుతున్నాడు అంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఏమో చాలా కేర్ఫుల్గా మనము ఉండాలి. సో కాబట్టి ఆయన ఒకటి, నేను దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తిని. రెండవది, దేవుడు నన్ను కడుతున్నాడు. తుమ్మకర్ర అంటే ఏంటి అనే దానికి ఇవన్నీ చెప్తున్నాం. తుమ్మకర్ర అంటే మనం అందరము, చర్చ్ ఆఫ్ గాడ్. సో తుమ్మకర్ర అంటే మనందరము. తుమ్మకర్రని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తుమ్మకర్రని కడుతున్నాడు, మందిరము కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో మనది కూడా మన ఆత్మీయ జీవితాలని దేవుడు కడుతున్నాడు. సరే, దాని తర్వాత ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యము అంటే ఇట్స్ సింబల్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రతకి సాదృశ్యం. పవిత్రమైన మందిరాన్ని నిర్మించడానికి దేవుడు తుమ్మకర్రని ఏర్పాటు చేసుకున్నాడు. సో విష్కింగ్ వుడ్, తుమ్మకర్ర అనేది పవిత్రతకి సాదృశ్యము. సో తుమ్మకర్ర అంటే మనం అందరం. సో వి ఆల్ పీపుల్ ఆర్ సింబల్ ఆఫ్ ప్యూరిటీ. దేవుని దృష్టిలో మనం అందరం కూడా పవిత్రులమే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరు అనంటే వి ఆర్ హోలీ పీపుల్. మనము పవిత్రులము అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి దేవుని మందిరానికి వచ్చుట ద్వారా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు అంటే ఇంకా నన్ను పవిత్రుడిగా ఆయన చేస్తున్నాడు. నా లోపల ఉన్న పాప స్వభావాన్ని, పాత పురుషుల్ని, ఆ పాత లక్షణాలు ఇంకా లోపలనే ఉన్నాయి. ఆ లక్షణాలన్నింటినీ దేవుడు నిదానంగా ఏం చేస్తున్నాడు? క్లీన్ చేసేస్తున్నాడు, తీసేస్తున్నాడు. సో అందుకే మందిరం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత తుమ్మకర్ర అనేది దేనికి సాదృశ్యం అంటే ఇట్ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలానికి అది సాదృశ్యం. దేవుని మందిరానికి వచ్చుట ద్వారా దేవుడు నిన్ను నన్ను ఎట్లా తయారు చేస్తున్నాడు అంటే ఆత్మీయంగా బలంగా మనది ఆయన తయారు చేస్తున్నాడు. ఏమమ్మా ఈరోజు నా అంతిమ భాగంలో గొలియాతో ఇంకా రావాలి. గొలియాతో ఎన్ని రోజులు ఆయన ఇంత మధ్యలో ఎట్లుంది, ఆయన చాత ఎట్లుంది, ఆయన కత్తి ఎట్లుంది, ఆయన ఏమి కోసం తెలుసుకున్నాడు. గట్టిగా మాట్లాడితే ఆ వాయిస్కే భయపడిపోతున్నాడు అందరూ. దానికి మాత్రం ఆపరాడు, ఈ ఆత్మీయంగా భయపడుతున్నారు. ఆత్మీయంగా దాని ఎట్లున్నాడు? చాలా బలంగా ఉన్నాడు. చిన్న పిల్లగాడు, నాకు తెలిసి 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నాయి. అంత పెద్ద గురియాన్ని ఆయన సవాల్ చేసి గురియాన్ని తీసుకున్నాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి. సో దేవుని మందిరం
దేవుడు నిన్ను నన్ను ఎట్లా చేస్తున్నాడు అంటే ఆత్మీయంగా మనల్ని బలవంతులుగా, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి. సో ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే మన మధ్యలో ఆదివారం రొట్టె ఉండాలి, బల్ల ఉండాలి. ఆ బల్లలో యోగ్యంగా పాల్పొందితే నేను ఆత్మీయంగా బలంగా ఉంటాను. సరే, ఒకటి చూజన్ బై గాడ్, రెండోది గాడ్ ఇస్ బిల్డింగ్ us. దేవుడి చేత ఏం పట్టబడ్డాం? దేవుడు మనల్ని కడుతున్నాడు, దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆత్మీయంగా బలవంతులుగా చేస్తున్నాడు. ఈ యొక్క కుటుంబ కర్రకి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే ఇట్ ఎండ్యూస్ ఫర్ ఎవర్, చాలా కాలం వరకు అది గట్టిగా అట్లనే ఉంటుంది. ఏంటి వింటున్నారమ్మా? దేవుడు వాక్యం వినండి. తుమ్మకర్ర అనేది చాలా ఎండ్యూస్ ఫర్ ఎవర్ అంటే చాలా కాలం వరకు అది గట్టిగా బలంగా ఉంటూనే ఉంటుంది. సో ఎందుకు దేవుడు మనల్ని ఈ మందిరంలో ఆత్మీయంగా మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు అంటే ఈ లోకంలో మనము బలవంతులుగా ఉండి ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నిలబడాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. సో ఈ తుమ్మ చెట్టుకి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అంటే ఎడారి ప్రాంతంలో కూడా అది ఎదుగుతుంది. ఎడారి ప్రాంతంలో కూడా ఏమవుతుంది? అది పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలో కూడా ఈ యొక్క తుమ్మ చెట్టు అనేది ఈ లోకం అనేది మన దేవుని దృష్టిలో ఒక ఎడారి, దేవుని మన దృష్టిలో కూడా ఒక ఎడారి. అది మనలో లోకలేదు, ఒక్కటి కూడా మంచి వస్తువు అసలు లోకంలో లేదు. ఇటువంటి భయంకరమైన ఎడారి ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని నిలబెట్టాడు. ఇటువంటి భయంకరమైన ఎడారి ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను నిలబెట్టినాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క తుమ్మ కర్రకి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే ఆ యొక్క తుమ్మ చెట్టుని మనం తంతే తంచుకుంటాం, మనం ఇరగొట్టించుకుంటాం. దాన్ని చెట్టుగా ఉంటే అది నోరు మూసుకొని. సో మందిరానికి వచ్చే విశ్వాసం ఉన్న లక్షణం కూడా అవే. నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే నన్ను చెబుతాడు. నేను ఏమి అంటే ఆ దేవుని యొక్క స్వరూపంలోనికి రావడానికి, ఆ దేవుని యొక్క లక్షణాలు నా లోపలికి రావడానికి ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే నన్ను చెబుతాడు. కొన్ని పరిస్థితుల గుండా అట్లా తీసుకొని వెళ్తాడు. ఆ దేవుని యొక్క ప్రేమని మనం అనుభవించాలి. ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో, ఆయన ఏ ఉద్దేశంతో నాకు ఈ యొక్క శ్రమ అనుభవించినాడు, ఏ ఉద్దేశం కొరకు నన్ను ఇట్లా సిద్ధపరుస్తున్నాడు అనేది నువ్వు నేను తెలుసుకోవడానికి ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే కొన్ని పరిస్థితులని అట్లా అనుమతిస్తాడు. అది వ్యక్తిగత జీవితంలో అయినా సరే, కుటుంబ జీవితంలో అయినా సరే, సంఘ జీవితంలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఎక్కడైనా సరే దేవుడు ఆయా పరిస్థితులని అనుమతిస్తూనే ఉంటాడు. సో కాబట్టి ఎందుకు ఈ పరిస్థితులన్నీ అనుమతిస్తాడు అని అంటే నేను దేవుని చిత్తానికి లోపడనా అనేది తెలుసుకోవడానికి, ఎంత మట్టుకు నేను దేవుని అధికారానికి ఒప్పుకుంటాను అనేది నీకు నాకు అంటే ఇవన్నీ టెస్ట్స్ అన్నమాట. సో పరీక్షలు అని మాట్లాడతాడు. సో యోగు జీవితంలో కూడా దేవుడు చాలా పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో యోగు నెగ్గినాడు, యోగు భార్య ఒకటి ఏమో యోగు దేవుడు చాలా పెద్ద పరీక్ష. అసలు ఎంతో కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఒక్కరోజు మనస్ ఒక్కరోజు తీసేసాడు దేవుడు. సో కాబట్టి ఆ యొక్క పరీక్షలో యోగు ఏం చేసినాడు అంటే నెగ్గి. అబ్రహాం కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. సో వాగ్దానం చేసిన కుమారుడిని నువ్వు నాకంటే ఎక్కువ కుమారుడిని తెలుస్తున్నావు కాబట్టి ఆ కుమారుడిని నాకు ఇచ్చేసి అని అంటే ఆ యొక్క పరీక్షలో కూడా అబ్రహామే నెగ్గాడు. మనకు కూడా పరీక్షలు ఉన్నాయి,
మనకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి, మనకు కూడా ఎన్నో ఇరుకు పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో ఇప్పుడు మనం ఎక్కాం. సో దేవుని మందిరం అంటే ఇట్స్ జస్ట్ లైక్ స్కూల్. దేవుని మందిరం అంటే స్కూల్. స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో స్టూడెంట్స్ వచ్చి ఏ విధంగా అయితే స్కూల్లో పాఠం నేర్చుకుంటారో అదే విధంగా మందిరంలో మనము దేవుని వాక్యం నేర్చుకుంటాము. దేవుడు మనకు వాక్యం నేర్పిస్తున్నాడు, దేవుని ప్రేమని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో నేర్పించే వాళ్ళు ఉన్నారు, నేర్పించే వాళ్ళు వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వాళ్ళ అనుభవం తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా దేవుని మందిరం అనేది ఇట్స్ మినీ స్కూల్. ఇట్స్ స్పిరిచువల్ స్కూల్. ఈ ఆత్మీయ పాఠశాలలో నేను అన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుడు ఎంతవరకు నేర్పిస్తే అంతవరకు నేర్చుకోవాలి. స్కూల్లో ఏ విధంగా అయితే పరీక్షలు ఉంటాయో ఇక్కడ కూడా మాకు పరీక్షలు. ఆ యొక్క పరీక్షలు నా వ్యక్తిగత అనుభవ జీవితంలో నేను కలిగి ఉంటాను. ఆ పరీక్షలలో మరి నేను దిగుతానా, ఎగ్గనా, నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అనేది మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థం. అందుకే ప్రతి ఆదివారం వరకు మళ్ళా నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలా, పరీక్షించుకుంటే మరి నేను ఎగ్జామ్లలో పాస్ అవుతున్నానా, ఫెయిల్ అవుతున్నానా అనేది నీకు నాకు అర్థం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా సిక్కిము అంటే దేవుని మందిరము. ఈ ప్రజలందరూ కూడా సిక్కిము దగ్గరకు వచ్చినారు. ఆ యొక్క యోర్దాను దాటాలా, యోర్దాను దాటి అవతలికి వెళ్ళిపోవాలి, వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. సిక్కిము అంటే దేవుని మందిరం, వాగ్దాన దేశం అంటే పరలోక రాజ్యం. నీకు నాకు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళే స్థలం ఏమి అంటే దేవుని మందిరం. దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. పరలోక రాజ్యానికి నన్ను సిద్ధపరుస్తుంది ఈ యొక్క మందిరం. ఈ మందిరానికి వచ్చిన ద్వారా నేను పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాను. ఆ దేవుడు నన్ను పరలోక రాజ్యానికి సిద్ధం చేస్తున్నాడు. మందిరానికి వెలుపల ఉండి నాకు నేనే సిద్ధపడుతున్నాను అంటే అది అల్లిమల్ల సిద్ధపాటు. నాకు మందిరం అవసరం లేదు అని ఎవరైతే అంటారో ఇక మన సిద్ధపాటు బాగుంది. ఆత్మీయంగా వాక్యానుసారంగా చూస్తే సిక్కిం అనుభవంలో ఉండి సిక్కిం నుండే ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళాలా, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే దేవుని మందిరం అనేది నీకు నాకు చాలా అవసరం. దేవుని మందిరానికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు ఆత్మీయంగా చాలా నష్టపోతారు, శారీరకంగా కూడా చాలా నష్టపోతారు. నేను చాలా మందిని చూస్తున్నాను. సో ఇటువంటి అద్భుతమైన మందిరం పట్ల నీ వైఖరి నా వైఖరి ఎట్లుండాలా అనేది కొన్ని సంగతులు ఇప్పుడు మనం చూసుకొని ఈ యొక్క కూడికలు ముగిస్తాం. దేవుని మందిరం పట్ల నీ వైఖరి నా వైఖరి ఎట్లుండాలా అనేది మనము కొన్ని సంగతులు, ఒక 5-6 సంగతులు చూసుకొని ఈ యొక్క కూడికలు ముగిస్తాం. సో వాట్ ఈస్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని మందిరం పట్ల నీ వైఖరి నా వైఖరి ఏ విధంగా ఉండాలి అనేది చూడండి. మొట్టమొదటిది కీర్తన 26:8. 26 కీర్తన 8వ వచనం చూడండి. 26 కీర్తన 8వ వచనము తీసిన వాళ్ళు చదవచ్చు. కీర్తన 26:8. యెహోవా ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా చదవండి. యెహోవా నీ నివాస మందిరం. దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థలం అండి. నీ నివాస మందిరము ఇది దేవుని మందిరానికి వచ్చే ఒక విశ్వాసికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఐ షుడ్ లవ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఏమా ఐ షుడ్ లవ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇక్కడ దావీదు అనే భక్తుడు పలుకుతున్న మాట, ఆయన అనుభవపూర్వకంగా రాసిన మాటలు ఇవి. యెహోవా నీ నివాస మందిరంలో, దేవుడు నివసించే స్థలం నీ నివాస మందిరంలో. అట్లనే దేవుని తేజో మహిమ ఉన్నదండి ఇక్కడ. మీకు తెలుసో తెలియదు, దేవుని మహిమ ఉన్న స్థలం ఇది. దేవుని మహిమ చేత నింపబడ్డ స్థలం ఇది. అటువంటి స్థలాన్ని మనం వచ్చి దేవుని మహిమని అనుభవించి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో నీ నివాస మందిరంలో
ప్రేమించుచున్నాను. దేవుని మందిరాన్ని నువ్వు నేను ప్రేమించాలా? నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో అంతే దేవుని మందిరాన్ని కూడా మనము ప్రేమించాలా? దేవుని వాక్యంలో రాయబడేది దావీదు ఆయన జీవితంలో అనుభవించి చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఇక్కడ దావీదు చెప్తున్నప్పుడు ఇంకా అక్కడ మందిరం లేదే లేదు. అసలు దావీదు కాలంలో మందిరం లేదండి. మందిరం కట్టాలి అని ఆ దావీదు అనుకున్నాడు. సరే మనం చూస్తాం. సో ఒకటి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే దేవుని మందిరంలో ప్రేమించుట. నేను దేవుని మందిరాన్ని ప్రేమించాలా? దేవుని మందిరానికి సరి అయిన సమయానికి రావాలా? దేవుని మందిరంలో నేను వాక్యం వినాలా? ఇప్పుడు స్కూల్కు కరెక్ట్ టైం మనం వెళ్ళలేము అనుకో, ఏమో స్కూల్కు పిల్లలు కరెక్ట్ టైంకి పోలేరు, ఏమైంది? అక్కడ గేట్ దగ్గర పీటీ టీచర్ ఉంటాడు కదా, కట్ట పట్టుకొని పీటీ టీచర్ ఉంటాడు, పనిష్ చేస్తాడు. అదేవిధంగా దేవుని మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేశాను అనుకోండి, దేవుడు పనిష్ చేస్తాడు. సింపుల్. సో కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించుట. నేను దేవుని మందిరాన్ని ప్రేమించాలా? ఇప్పుడు 137 కీర్తన 5వ వచనం. 137:5 కీర్తన తీసిన వాళ్ళు చదవచ్చు. 137 కీర్తన 5వ వచనం. దేవుని మందిరాన్ని మర్చిపోవద్దండి. దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు. మందిరంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలా, జాగ్రత్తగా వినాలా, ఆ యొక్క కార్యక్రమాలన్నిటికీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలా. నాకు తోచిన కాడికి అంటే ఉద్యోగ బాధ్యతలను బట్టి వీళ్ళు అవ్వకపోతే దాన్ని ఎగ్జాంపుల్ అది మనం పక్కన పెడతాం. కానీ సమయం ఉండి కూడా మనం రాలేకపోతున్నాము అంటే అది నిజంగా చాలా దౌర్భాగ్యమైన నిజమా? చూసిరా, దేవుని మందిరాన్ని నేను కనుక మర్చిపోతే, అసలు మా ఊళ్ళో మందిరం ఉంది అన్న సంగతి కూడా నేను మర్చిపోతే, నా కుడి చెయ్యి తన నేర్పును మరొకదంట, నేను నా ఉద్యోగానికి పోలేకపోను, అసలు నా వ్యాపారానికి నేను పోలేకపోను అని ఈ యొక్క భక్తుడు ఇక్కడ అంటున్నాడండి. నా కుడి చెయ్యి తన నేర్పు మరచులు కాక, నేను కుడి చేతితో ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎన్ని సంతకాలు పెడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా అవన్నీ మర్చిపోతా. ఎంత సీనుందండి ఈ వ్యక్తికి. దేవుని మందిరం అంటే ఈ రోజులలో దేవుని మందిరం అంటే అసలు కేర్లెస్, టోటల్ కేర్లెస్, ఎవరికి సీరియస్నెస్ లేదు అసలు. ఒకటి నేను దేవుని మందిరాన్ని ప్రేమించాలి అనేది దేవుని వాక్యంలో రాయబడింది. చెప్పాలంటే దావీదు చాలా గొప్ప రాజు. ఆయన ఏం తగ్గలేదు. దేవుని మందిరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. దేవుని మందిరం కట్టాలి అనే ఉద్దేశం ఆయనకు లేదు. దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఉద్దేశం నాకు లేదు. ఆయన తగ్గుకుంటే దేవుడికి సాగు కూడా చెప్పవచ్చు. ప్రభు నువ్వు నాకు ప్రజలకు ఇచ్చిన ఆ ప్రజలకు న్యాయం తీర్చాలి, వాళ్ళతోనే నాకు టైం అయిపోతుంది, రోజు ఎన్ని మీటింగ్స్ అవుతున్నాయి, రోజు ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి, ఇంతమందికి నేను న్యాయం తీర్చాలి, నాకు టైం ఎప్పుడు ఉండడానికి అర్థమవుతుందండి. దేవుని వాక్యం మీకు ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే దేవుని మందిరాన్ని ప్రేమించినాడంట, దేవుని మందిరాన్ని మర్చిపోలేడంట. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. చూడండి 122 కీర్తన 6వ వచనం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనం వర్ధిల్లుతామండి. ఇప్పుడు ఇక్కడ మూడోది మనం చూసేది ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరాలా. ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి కీడు చేద్దాము అనే ఆలోచన అసలు నీకు నాకు రానే రావద్దండి. మందిరం అంటే మళ్ళీ అది కూడా మనకు అర్థం కావాలి. మందిరం అంటే అది కట్టడం కాదు. అన్యులు తెలియక వాళ్ళ ఆత్మీయ అంతత్వాన్ని బట్టి ఈ వాటికి మందిరాన్ని వాళ్ళు గురవడిపోతారు. కానీ ఆత్మీయంగా మనం ఏం చేస్తామంటే లోపల జరిగే పరిచయం పాటిస్తుండవచ్చు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.
చూడండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ఆల్వేస్, ఎప్పుడైనా సరే దేవుని మందిరం యొక్క క్షేమమే మనం కోరాలి. దేవుని మందిరానికి వచ్చే ప్రజల యొక్క క్షేమమే నువ్వు నేను కోరాలి. కానీ వాళ్ళకు కీడు కల్పించాలా, వాళ్ళకు కీడు జరగాల అని వాళ్ళు ఆశించదు. మందిరానికి ఆ యొక్క కీడు మనం చేయలేదు. వెరీ వెరీ సీరియస్. ఒకటి చూసినాము, దేవుని మందిరాన్ని ప్రేమించాలా. రెండోది చూసినాము, దేవుని మందిరాన్ని మర్చిపోవద్దు. మూడోది చూసినాము, మందిరం యొక్క క్షేమము కోరాలా. నేనైతే ప్రతిరోజు నా యొక్క ప్రార్థనలో ఫస్ట్ అంశం ప్రభువా యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సరే, నేను ప్రార్థన చేస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేము గురించి. నేను ఇప్పుడు చేస్తుంది కూడా అదే. ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఆ దేశంలో అసలు ఎవరు ఎట్లా ఉన్నారు, ఆ దేశంలో ఏమి జరుగుతుందో అన్నీ తెలుసుకుంటున్నాను. తెలుసుకొని వెంటనే అవన్నీ తెలుసుకొని వాటి కోసమే నేను ప్రార్థన చేస్తాను. పొద్దుగా 4 గంటలు చేస్తాను. మీరు 4 గంటలు లేకపోతే 2007 సంతో ఎప్పటి నుంచో అలవాటు నాకు. అప్పటి నుండి పొద్దుగా 4 గంటలు చేస్తాను. పొద్దుగా 4 గంటల నుంచి 6 గంటల వరకు నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళ సమయం గడుపుతున్నాను. ప్రతిరోజు యెరూషలేము యొక్క క్షేమం, ప్రభువా యెరూషలేము యొక్క క్షేమం, యూదుల యొక్క రక్షణ, నా తర్వాత 3వ మందిర నిర్మాణం అనేది జరగాలి అనే ప్రార్థన చేస్తాను. మీరు చేస్తున్నారా? యెరూషలేము యొక్క క్షేమం కోరితే మనం వర్ధిల్లుతాం. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరం యొక్క క్షేమం కోరాలా. ఇది కూడా నాకు యెరూషలేము. ఈ బెత్లెహేము ప్రారంభం కూడా నాకు యెరూషలేమే. మీ క్షేమం కొరికే నేను వచ్చాను. మీకు తెలుసో తెలియదు. బాబీ బ్రదర్ మీద సంగతికి వచ్చాను. ఆయనతో మాట్లాడాను. చాలా అద్భుతంగా పరిచయం చేస్తున్న బ్రదర్ మీరు మాట్లాడాను. నేను వచ్చి మందిర క్షేమం కోసమే బ్రదర్ చెప్పాను. దేవుని మందిర క్షేమం కొరకే మేము ఇక్కడికి వస్తున్నాం, మీ క్షేమం కొరకే. కాబట్టి దేవుని మందిరం యొక్క క్షేమాన్ని కోరేవాడిగా నువ్వు నేను ఉంటాను. అక్కడ 2వ వచనం చదవాలి. 122 ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఎక్కడో హోటల్లో నా పాదాలు నిలుపుకుంటా, లేకపోతే రెస్టారెంట్లో నా పాదాలు నిలుపుకుంటా, లేకపోతే ఇంకెక్కడో రోడ్ పక్కన దారిలో ఎక్కడెక్కడో అక్కడెక్కడ మా దొరుకులంతా అక్కడే ఉంటారు, వాళ్ళతోనే నేను నిలబడి సాహసం చేస్తా కాదు. ఎంత మంచి మాట ఇక్కడ పలుకుతున్నాడు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. మనము దేవుని సన్నిధిలో కనబడాలి, మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలోనే స్థిరంగా ఉండాలి. దేవుని మందిరం అంటే ఇటువంటి వైఖరి నువ్వు నేను కలిగి ఉండాలి అనేది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అక్కడనే 9 122 9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవుని మందిరం యొక్క క్షేమాన్ని నేను కోరాలా. అదేవిధంగా దేవుని మందిరానికి మేలు ఖచ్చితంగా చేయడం ఎవరు చెప్పట్లేదు. అట్లీస్ట్ యూ ట్రై, నువ్వు ప్రయత్నించు. ఎంతమంది మాటలు నాకు చాలా ఇష్టం ఈ మాట. నిజం, దేవుని మందిరం అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు దేవుని మందిరానికి లేట్ కావడం అన్న ఇష్టమే ఉండదు. కరెక్ట్ టైంకే పోదు. నా భార్య పిల్లలకు కూడా అదే నేర్పించిన, వాళ్ళు రెడీ కాకపోతే నేనే ఇంట్లో పనిచేసి అందరినీ సిద్ధం చేసి కరెక్ట్ టైంకి పోతుంది. దేవుని మందిరానికి మేలు చేయడానికి ప్రయత్నించు. నీ దగ్గర బలం ఉన్నా సరే, నీ దగ్గర ధనం ఉన్నా సరే, నీ దగ్గర ధనం ఉన్నా సరే, ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా సరే, ఏదున్నా సరే అది దేవుని మందిరానికి మేలు చేయడానికి ప్రయత్నించాలి. కానీ దేవుని మందిరానికి కీడు చేద్దాము అనే ఆలోచన నీకు నాకు అసలు రానే రాదు.
ఒకటి, దేవుని మందిరాన్ని మీరు ప్రేమించాలా? రెండవది, దేవుని మందిరాన్ని యొక్క క్షేమం కోరాలా? మూడవది, దేవుని మందిరాన్ని ఏమి అంటే ఆ యొక్క యెరూషలేము క్షేమం కోరి ప్రార్థన చేయాలి. సో ఇంకొక వచనం చూడండి. యెషయా 56:7. యెషయా 56:7. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట ఇది. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకంతా దుఃఖమే, మనకంతా కన్నీరే, మనకంతా నిట్టూర్పే, అంతా అన్ని సమస్యల నుండే పోతున్నాం. శరీరానికి సమస్యలు, మానసికంగా సమస్యలు, అన్ని విధాలుగా సమస్యలే సమస్యలు. ఆ సమస్య చెప్పునికి కూడా రాదు. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఇటువంటి వైఖరి కనుక నువ్వు నేను కలిగి ఉంటే దేవుని మందిరాన్ని ప్రేమించుట, దేవుని మందిరంలో నిలబడుట, దేవుని మందిరాన్ని క్షేమం కోరుట, దేవుని మందిరం యొక్క ఏమి అంటే దేవుని మందిరాన్ని మేలు చేయడానికి ప్రయత్నిస్తా, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తా. ఇటువంటి వైఖరి నీవు నిన్ను కలిగి ఉంటే ఆయన ప్రార్థనా మందిరంలో దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. 42వ కీర్తన 2వ వచనం. ఇంకొకటి చూడండి ఎంత మంచిగా ఉందో. 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎంత మంచి ఆశ ఈ వ్యక్తికి. అసలు నిజంగా చెప్పాలంటే ఇది కోరాహు కుమారుడు ఆశ. కోరాహు కుమారుడు కూడా ఏమి అంటే జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నాను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. తృష్ణ, దేవుని మందిరం కొరకు తృష్ణ ఉండాలి నీకు నాకు. దేవుని మందిరం అంటే ఇది ఆషామాషి స్థలం కాదు. ఎంతో మంది సమర్పించుకుంటే ఇక్కడ పరిచయం జరుగుతుంది. కాబట్టి దేవుని మందిరం కొరకు తృష్ణ కలిగి ఉండాలి. కోరాహు కుమారుడు వాళ్ళు దేవుని సన్నిధిని ఎప్పుడు పోవాలి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి అని వాళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్ష గుడారంలో కోరాహు కుమారుల యొక్క పరిచర్య ఎక్కడ అంటే ఆ డోర్ వెనుక. వాళ్ళకు లోపలికి వచ్చే అధికారం లేనే లేదు. కోరాహు కుమారులకి ఆ డోర్ దగ్గర డోర్ మ్యాట్ ఉంటుంది కదా, ఆ డోర్ మ్యాట్ పరిచర్య వాళ్ళకి. దేవుని మందిరంలోకి వచ్చే అధికారం వాళ్ళకు లేదు. ఆ లోపల నుండి వచ్చే స్వరం వాళ్ళకు వినపడ్డదంటే ఎంత సంతోషంగా పోతాం. కోరాహు కుమారులకి లోపలికి వచ్చే హక్కు అధికారం వాళ్ళకి లేదు. ఆ ద్వారం బయటనే ఉండాలా, ఆ ఆవరణంలోనే ఉండాలా. ఆ లోపల నుండి వచ్చే స్వరాన్ని ఎంత జాగ్రత్తగా విన్నాను. ఓ ప్రభా, నీ సన్నిధిలో ఎప్పుడు కనపడతా, నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తా. ఈ రోజు నీకు నాకు ధారాళమైన దేవుడు ఫ్రీడమ్ ఇచ్చేసినాడు మనకు. నువ్వు ఎప్పుడైనా మందిరానికి రా, ఎప్పుడైనా మోకరించు, ఎప్పుడైనా ప్రార్థన చేసుకో, ఎప్పుడైనా నీ విన్నపం దేవుడికి తెలియజేయి. సో కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరము కొరకు తృష్ణ నీకు నాకు ఉండాలి. ఇప్పుడు చూడండి, మొదటి దినవృత్తాంతంలో 29:3. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చెదను. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ. చదవండి దేవుని వాక్యం. దేవుని మందిరం మీద ఏముండాలి నీకు నాకు? మక్కువ. అసలు ఈ మాటలన్నీ దావీదు రాస్తున్నాడు. ఆయన అంత గొప్ప రాజు ఉంది, మరి ప్రజలను పక్కకు పడేసి 24 గంటల దేవుని గురించి, దేవుని మందిరం గురించి ఆలోచించాడు ఆయన.
వాక్యాన్ని ధ్యానించే పద్ధతి. ఎప్పుడు చూసినా సరే దేవుడి మందిరానికి ఎప్పుడు పోవాలి, దేవుడి మందిరంలో నేను ఏం చేయాలి, ఏం సమర్పించుకోవాలి, దేవుడి మందిరాన్ని ఎట్లా చక్కబెట్టాలి, ఎట్లా కట్టాలి దేవుడి మందిరాన్ని. దేవుని మందిరం పట్ల మక్కువ ఉండాలండి నీకు నాకు. ఆ మక్కువ ఉంటే మనం దేవుడి కొరకు ఏదైనా సమర్పించేస్తాం, ఎంతైనా సమర్పించేస్తాం. ఇక్కడ దావీదు భక్తుడు అదే చేస్తున్నాడు. ఆ మక్కువ చేత ఆయన దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన సమర్పించేసుకుంటున్నాడు. ఆయన తనకు ఏమి పెట్టుకోండి. కాబట్టి దేవుని మందిరం పట్ల నీకు నాకు మక్కువ అనేది ఉండాలి. సరే, 84 కీర్తన 2వ అక్కడ 2 విధాలు కొన్ని చేస్తాం. 84 కీర్తన 2వ యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంలో కేకలు వేయుచున్నది. దేవుని మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. మళ్ళీ కోరా కుమారుడు రాసిన కీర్తనండి. దేవుని మందిరం లోపలికి వచ్చే అధికారము ఆధిక్యత వాళ్ళకి లేనే లేదు. వాళ్ళు ఆవరణలోనే ఉండాలి. పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీల్లేదు, అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి వీల్లేదు. కానీ యాజకుడు మాత్రం లోపలికి వచ్చి దేవుని స్వరాన్ని విన్న తర్వాత వచ్చి బయటికి తిరిగి చెప్పాలి. ఓ దేవుని మందిరం లోపలికి నేను ఎప్పుడు వస్తా? యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. ప్రభువా నీ మందిరంలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. వాళ్ళ యొక్క బతుకోడు కోరాకుమారు. దేవుని మందిరం అంటే ఆశ నీకు నాకు ఉండాలి. దేవుని మందిరానికి నేను ఎప్పుడు రావాలి, దేవుని మందిరంలో నేను ఎప్పుడు కనబడాలి అనే ఆశ అనేది నీకు నాకు. సరే, నెహెమ్యా 10వ అధ్యాయం 39వ వచనం చాలా మంచి మాట్లాడు. నెహెమ్యా 10వ అధ్యాయం 39వ వచనం. నెహెమ్యా 10వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును కృత ద్రాక్షరసమును నూనెను తేగా సేవ చేయి యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. దేవుని మందిరాన్ని హత్తుకొంటారు. ఏమో దేవుని మందిరాన్ని హత్తుకొనుట ఎంత మంచి భాష. అసలు వీటిలో ఉన్న పరిస్థితి కనుక మనము గమనించినామంటే ఆ నెబుకద్నెజర్ అనే రాజు యెరూషలేము మందిరం మీదకి వచ్చి ఆ మందిరాన్ని మొత్తాన్ని కొనుక్కుంటాడు. ఆ మందిరంలో ఎంతమంది అయితే యూదులు ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరినీ నరికి పడేసేటప్పుడు వాళ్ళ యొక్క తలకాయలు నరికేస్తుంటే అక్కడ ఎగురుకుండా పోయి అక్కడ పైకి. ఆ మందిరంలో ఎవరైతే యాజకులు సేవ చేస్తున్నారో వాళ్ళందరూ తలకాయలు నరికేసి ఆకాశ పక్షులు పడేసాడు. మీరు 79వ కీర్తన ఇంటి మీద చదవబడి కావాలి. నెబుకద్నెజర్ ఏమేమి చేసాడో ఆడున్నాయి. ఆ పడగొట్టబడ్డ తర్వాత ఈ చాలా మంది యూదులని ఆ నెబుకద్నెజర్ బబులోను దేశానికి కొనుక్కోవాలి. బబులోను దేశంలో నెహెమ్యా అనే వ్యక్తి ఆ పడగొట్టబడ్డ మందిరం చూసిన తర్వాత ఆ పడగొట్ట మందిరాన్ని కట్టడానికి రాజుగారు ఆమోదించినారు అని ఆ మందిరానికి వచ్చిన తర్వాత ఆయన కట్టిన మందిరం కట్టేటప్పుడు ఆయనకి చాలా ఎదుర్కొలు వస్తాయి. చాలా మంది ఆయనని ఏమి అంటే ఆ పని నుండి తప్పించాలని చూస్తారు. ఎన్నో ఎదుర్కొలు వస్తాయి. అయినా సరే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము, మా దేవుని మందిరాన్ని మేము హత్తుకొనే ఉంటాం, మా దేవుని మందిరాన్ని ఆనుకొనే ఉంటాం. మేము ఎంత మంచి ఆశ, ఎంత మంచి కోరిక. ఇటువంటి వైఖరి నీకు నాకు కనుక ఉంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. 1 కొరింథీ 3:17 ఈ ఒక్క వచనం చదివి 1 కొరింథీ మనందరికీ బాగా తెలిసిన వచనం 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైన
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయాన్ని పాడు చేయాలి అనే ఆలోచన నీకు నాకు అసలు రాలేదు. సింపుల్ థింగ్. నేను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని పాడు చేస్తాను. ఇక నేను ఇన్ని రోజుల సంధి వచ్చి వాక్యం విని వాక్యం బోధించి ఆ పాటలు పాడుకుంటా ఇంతకన్నా పరిచయం చేయడం. ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని పాడుని పాడు అనేది వెరీ వెరీ డేంజర్. చాలా మందికి దేవుడు అంటే అసలు భయమే ఉంటుంది. రక్షణ పొందేమని చెప్పుకుంటారు, మళ్ళీ మందిరానికి వస్తారు, దాని తర్వాత అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయినా సరే దేవుడు అంటే కొంతమందికి భయం అనేది అసలు ఉండనే ఉండదు. దేవుని మందిరాన్ని పాడు చేసే ఆలోచన కానీ, మందిరంలో జరిగే పరిచర్యని పాడు చేసే ఆలోచన కానీ, మందిరంలో జరిగే ఈ యొక్క సంఘ క్రమాన్ని పాడు చేసే ఆలోచన కానీ నీకు నాకు అసలు రానే రావు. నేను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుని ప్రజలను పాడు చేస్తే, దేవుని యొక్క పరిచర్యను పాడు చేసే ఆలోచన నీకు నాకు వస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. జీవంగా దేవుడు, సజీవుడైన దేవుడు, అన్నీ చూస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, జీవంగా దేవుడు. ఆయన కన్నున్నాయి, చూస్తున్నాడు, చెవులున్నాయి, వింటున్నాడు, ఆయన చేతులున్నాయి, పనిచేస్తున్నాడు, కాళ్ళున్నాయి, అన్ని జీవంగా అవయవాలు ఆయన ఉన్నాయి. లోకంలో ఉన్న దేవుడు లాగా ఈ దేవుడు కాదు. బహుశా మరి నువ్వు ఈ దేవుడు చచ్చిపోయిన దేవుడు అనుకుంటున్నావేమో, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. ఈ దేవుడు సరదాగా దేవుడు అనుకుంటున్నాము. మరి దేవుడు అంటే భయం లేకుండా జాగ్రత్త. నాకు చాలా భయం అవుతుంది దేవుని పరిచర్య మీరు ఎక్కడ పాటు చేస్తారా. అందుకే నాకు ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పినాను, ఇంటికి పోగానే మోకరించి నా హృదయాన్ని నేను పరీక్షించింది. దేవుడు నేర్పించింది. దేవుని మందిరాన్ని పాడు చేసే ఆలోచన నీకు నాకు అసలు రానిరాదు. ఇంతకుముందు చెప్పినాం కదా, అన్యులు వాళ్ళ అంధత్వాన్ని బట్టి ఈ బిల్డింగ్ పాడు చేస్తే ఇంకా లోపలికి ఎవరు రాడు, అంత పాడైపోతుంది అని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ అంధత్వం. వాళ్ళ దేవుడు క్షమిస్తాడు. కానీ అన్నీ తెలిసిన నేను లోపల ఉన్న పరిచర్యని పాడు చేసే ఆలోచన నీకు నాకు అసలు రానిరాదు. కాబట్టి చాలా విషయాలు చూసినాను. అది మీరు రాస్తున్నారో రాసుకోలేదో నేను ఇప్పుడు మా బస్సులో వచ్చేటప్పుడు ధ్యానించి రాస్తాను. సరే, ఏది ఏమైనా ఈ యొక్క మాటల్ని దేవుడు మనకు దీంచుగాక. ఈ విధంగా మనం వైఖరి దేవుడి మందిరం పట్ల ఈ విధంగా ఉంటే చాలా అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీంచుగాక. ఒకరి చెడు ఆలోచిస్తాం. నేను మమ్మల్ని తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మరియు మీ మందిరం కొరకు, మీ మందిరంలో మీ మందిరం పట్ల మా యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది అనేది మీరు మాకు తెలియజేసినందుకు మీకు వెల్లడి ఉంటారు. తండ్రి, మీ మందిరాన్ని మేము ప్రేమించాలి అని మాకు గుర్తు చేసినందుకు మీకు వెల్లడి. పనులు తండ్రి, మీ మందిరం పట్ల మేము మక్కువ కలిగి ఉండాలి అనే దాన్ని బట్టి మీకు వెల్లడి ఉంటారు. పనులు తండ్రి నాయన, మరి ప్రభు ఈ యొక్క మందిరం పట్ల తృష్ణ కలిగి ఉండాలి, మందిరాన్ని ప్రేమించాలి, మందిరంలో కనబడాలా, మందిరంలో నిలబడాలా, మందిరాన్ని హత్తుకొని ఉండుట. తండ్రి, ఎన్ని విషయాలు ఉన్నాయి. పౌరవ కుమారుడు దేవుని మందిరంలో నేను ఎప్పుడు రావాలి, దేవుని స్వరం నేను ఎప్పుడు వినాలే అని మాకు తృష్ణ కలిగి ఉన్నారు. అటువంటి తృష్ణ నాకు మాకు లేదని మేము యథార్థంగా ఒప్పుకుంటున్నాం. పనులు తండ్రి నాయన, మరి మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. మరి ఇటువంటి వైఖరి మేము కలిగి ఉంటే మీరు మమ్మల్ని బద్దల చేస్తారు. ఈ శక్తిము అనే అనుభవంలో మమ్మల్ని ఉంచినారు. ఈ మందిరం నుండే ఆ పర్వత మందిరానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. పనులు తండ్రి, విజ్ఞాత పుట్టినరోజు ప్రభు మరి కృప చేత మరో నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు అన్నాడు. ఆదిత్య, భారతి, ప్రవీణ్ పలుకు తండ్రి విజ్ఞాన కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గత సంవత్సరం అంతా కూడా మీరు కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెళ్ళి ఉంటారు. పలుకు తండ్రి, మరి చదువుకునే చదువులలో తోడుగా ఉండండి.
మంచి భవిష్యత్తు విజ్ఞాతకు అనుగ్రహించండి. ఈ సంవత్సరం మీరు ఆమెకి ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం. ఈ యొక్క విజ్ఞాన పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలకై కూడా మీకు వెళ్ళేది ఉంటారు. ప్రభు మరి మీ మందిరాన్ని ప్రేమించుట, మీ మందిరంలో కనపడుట, తండ్రి మరి మీ మందిరానికి వచ్చుట, మీ మందిరాన్ని హత్తుకొనుట, మీ మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరంలోనే స్థిరంగా ఉండేదాకా సాయం చేయండి. దేవుని మందిరంలో వెయ్యో ముక్క వలె నాటబడేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు విజ్ఞానానికి మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది అనే వాగ్దానం విజ్ఞాన పట్ల నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు. తల్లిదండ్రులు కూడా ఆత్మీయంగా ఎదింపజేసేలాగా ప్రభు మరి రక్షణ అనుభవంలోనికి విజ్ఞాత వచ్చేలాగా ప్రభు మరి ఆలస్యం కాకుండా ముందే ఆయన మన నీటి బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇచ్చేలాగా మీ కొరకు మరి నాయన ఈ యొక్క పాప ఎదగబడేలాగా ఆనాడు మోసే నా కొరకు పెంచండి అన్నారు. ఈ పాప కూడా మీ కొరకు ఎదిగేలాగా మీ కొరకు పెంచబడేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. పర్వతానికి వచ్చిన మీ ప్రియులు చేసుకుంటారు నాయన. మరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని హితమైన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు మరి వాక్యాన్ని మేము మర్చిపోకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు మరి మేము వెళ్తున్నాం, మరి నాయన మాకు కూడా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అలసిపోయిన శరీరాలను వేరే విషయాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. వారి కార్యక్రమాలను బట్టి స్తోత్రాలు. మిషనరీ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన పరిచయం చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు మరి వారి కార్యక్రమాలన్నింటిలో ఈ నెలంతా కూడా ఇప్పటి వరకు మీరు చేసిన మీరు వేసుకుంటున్నారు. ఈ యొక్క ఆఖరి వారం ఇంకా మీరు మా పట్ల మీ ప్రేమ చూపిస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ వెళ్తున్నాను. మీ జీవన ఆశీర్వాదంలో పంపాల్సిందిగా నామమున ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క విజ్ఞాతాకి వచ్చిందా విజ్ఞాత? విజ్ఞాతాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కూడా విజ్ఞాతాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. కేక్ కూడా ఉందంట. ఆ కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఆ యొక్క కేక్లో పాల్గొని విజ్ఞానాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేస్తాము. ఏ క్లాస్ అమ్మ? 8th క్లాస్. మోకరించడం ప్రార్థన చేద్దాం. కేక్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, విజ్ఞాతాన్ని మరి నాయన 13 సంవత్సరాలు మీరు కాచినారు, కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెళ్ళలేని వందనాలు. దయా కిరీటంగా మరొక నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినారు. వాళ్ళ సంతోషంలో పాల్పొందే భాగ్యం తండ్రి మరి మాకు కూడా అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభావ మరి విజ్ఞాత స్కూల్కు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. నీవు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు మరి ఆయన దీవింపబడదు అనే వాగ్దానం నెరవేర్చాడు. పరలోకపు తండ్రి మరి మా యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి కేకు తీసుకొని వచ్చిన ప్రభావ వందనాలు. దాన్ని పవిత్రపరచండి, శుద్ధీకరించండి. ఆ యొక్క కేక్లో ఉన్న మాధుర్యాన్ని తీపిని మేము కూడా అనుభవించేలాగా నాయన మరి ఈ యొక్క కేక్ లాగా మా జీవితాలు కూడా మరి మా సాక్ష్యం కూడా ఇతరులకి
తీయగా ఆనందంగా ఉండేలాగా సహాయం చేస్తారని నమ్మిస్తుంది. విజ్ఞాతాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. రానున్న దినాలలో మరి నాయన మీ మందిరంలో నాటబడేలాగా, ఒక సండే స్కూల్ టీచర్ లాగా, ఒక సేవకురాల్లాగా మరి నాయన ఈమె ఎదిగేలాగా ఈమె పట్ల మీ ఉద్దేశాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతుంది. చదువులో కూడా తోడుగా ఉండండి, మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. పరలోక తండ్రి తల్లిదండ్రులు కూడా ఆత్మీయంగా ఈ యొక్క పాపను నిర్మింపజేసే విషయంలో సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings, many greetings to you. Happy long life, happy long life, happy long life to you. Happy long life, happy long life, happy long life to you. Happy long life, happy long life, happy long life to you. Happy long life, 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 happy long life to you. అనుకోండి